అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు జూన్ 29 కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూన్ 29వ తారీఖు ఆదివారం రోజున కన్యా రాశి వారికి ఇంటికి ఒక స్త్రీ వస్తుంది, మరియు ఆ ఇంటికి ఆ స్త్రీ ఎందుకు వస్తుంది, ఆమె ఏం ఆశించి మీ ఇంటికి రాబోతుంది, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా మీకు గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా, ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయాలి, ఏ పరిహారాలు చేసుకోవాలనే అంశాలు, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోనికి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామనే విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వ్యక్తులని కన్యా రాశి కిందకే వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. ప్రముఖ శిక్షణ కూడా కలిగి ఉంటారు. వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఇక వీరు అనేది పెద్ద మొత్తంలో అభివృద్ధి చూస్తారు. వీరికి గతం కంటే కూడా ఎక్కువగా అవకాశాలు అయితే ఈ సమయంలో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ సమయంలో వీరికి అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. ప్రతి రంగంలో మీరు విజయాలను సాధిస్తారు. పూర్వీకుల నుండి ప్రయోజనాలను పొందుకుంటారు. ఇది కన్యా రాశి వారికి శుభాలను ఇచ్చే సమయంగా చెప్పుకోవాలి. వీరికి బాగా కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో ఆర్థికంగా కూడా బలహీనమవుతారు. ఇక వ్యాపారాలు చేసుకున్న వారు లాభాలను గడిపించి వేస్తున్నారు. కెరియర్ పరంగా కూడా మంచి పురోగతి అనేది పొందుకుంటారు. ఈ సమయంలో మీరు కష్టాలనైతే నుండి బయటపడతారు. వివేకాలు కానీ వారికి ఇక ఈ సమయంలో వివేహతర యోగం ఉంది. మీకు ఈ సమయంలో విశ్లేష ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీరు చేసే ప్రతి పనిలో విజయాలు పొందుకుంటారు. ఈ సమయంలో వీరి కెరియర్లో ఊహించని విధానంగా కూడా పురోగతిని సాధిస్తారు. ఇకపోతే కన్యా రాశి వారు ఆర్థికంగా కూడా మేలుకొనవలసి ఉంటుంది. ఇక సక్సెస్ మంచిగా ఉంటుంది. ఇక ఈ టైంలో మీకు చాలా మేలు కలుగుతుంది. ఆర్థికంగా కూడా గతంలో కంటే కూడా ఎక్కువగా బాధ కలిసి వస్తుంది. అన్ని రకాలుగా మీకు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితాలు రాబోతున్నాయి. ఇకపోతే మీ యొక్క కన్యా రాశి వారు జన్మించిన జాతకాల వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా అన్ని లాభసాటిగా మారుతూ ఉంటాయి. డబ్బును పొదుపు చేస్తూ ఉంటారు. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ఇక దాంపత్య జీవితంలో సంతోషం వెదజల్లుతుంది. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా, వ్యాపారపరంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కొత్తగా ఇంటిని కొనుగోలు చేయాలనుకున్న వారు ఆస్తి పరంగా కూడా ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం లభిస్తుంది. ఇక జీవిత భాగస్వామ్యం నుండి మద్దతు అయితే లభిస్తుంది. ఇక వెంటబడుతున్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అనేది దొరుకుతాయి. కుటుంబ సభ్యుల మధ్య కూడా ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. కాలాన్ని వృధా చేయకుండా కూడా మంచి మంచి పనులు చేసి మంచి పేరునైతే తెచ్చుకుంటారు. ఈ విశ్వాసంతో ఏ పనినైనా సరే పూర్తి చేయగలిగితే సామర్థ్యాన్ని ముందుకు ఉంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉండడం వలన ఆలోచించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. రుణ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. డబ్బు పరంగా కూడా ఎట్లాంటి ఇబ్బంది పడవలసిన అవసరం అయితే లేదు. పెళ్ళి కాని వారికి పెళ్ళి అయితే అనేది జరుగుతుంది. దాంపత్య జీవితం కూడా ఉన్నవారు కూడా ఆనందంగా డబుల్ అవుతుంది. వీరి జీవితంలో చాలా సాఫీగా సంతోషంగా సాగిపోతుంది. మనస్పర్ధలు అనేటివి ఉండవు. కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా ఉంటారు. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పుకోవాలి. విశ్లేషణకు అంటే ప్రయోజనాలను అందుకుంటారు. దీనివల్ల మానసిక ప్రశాంతత కూడా కలిగి ఉంటారు. ప్రేమ జీవితంలో ఉన్నవారు మంచి ఫలితాలను అయితే పొందుకుంటారు. ధనలాభం అయితే కలిగి వస్తుంది. దీనివల్ల ఈ రాశి వారి సంపాదన పెరుగుతుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఉద్యోగస్తులకు, అనేక నిరుద్యోగులకు అనేది విదేశాల్లో వెళ్ళాలనుకునే వారికి కూడా కొంచెం గట్టి నిర్ణయం అయితే తీరుతుంది. గట్టిగా ప్రయత్నం చేస్తే సఫలితాలు అయితే వస్తాయి. గుర్తుపెట్టుకోండి, మీరు అనుకున్న వైపుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. నవగ్రహాలకు ప్రధాన దక్షిణ చేయండి. దీనివల్ల మీరు అనేది మీకు ఈ రాశి వారికి బంగారు రోజులుగా ప్రారంభమవుతున్నాయని చెప్పుకోవచ్చు. విదేశీ వెళ్ళాలనే కోరిక అనేది మీకు శుభం చెందబోతుంది. ఇక మీ కోరిక అనేది తీరబోతుంది. జీవితంలోని సంతోషంగా ఉండబోతున్నారు. ఉద్యోగం చేసేవారికి కూడా కెరియర్ బాగుంటుంది. చంద్రకాంతుల కలయిక కారణంగా కన్యా రాశి వారికి శుభ ఫలితాలు అయితే
వస్తాయి. ఈ రాశి జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నింటినీ కూడా అధిగమించి ఇప్పుడు మీరు సంతోషాన్ని పొందుకుంటారు. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా సరే మంచి ఫలితాలు అయితే వస్తాయి. కాకపోతే జూన్ 29 తారీఖు ఆదివారం రోజున కన్యా రాశిలో మీ ఇంటికి ఒక స్త్రీ వస్తుంది. అంటే ఆమె మీకు ఒక బంధువు కావచ్చు, మీ యొక్క చుట్టం కావచ్చు, మీ యొక్క ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా ఉండవచ్చు. మీ పూర్వీకుల నుండి మీకు ఆస్తి కలిసి రావాల్సి ఉంది. దానికి సంబంధించిన పేపర్లను మీ కోర్టులో పూర్వీకులకు అనేది నకిలీ పేపర్లు ఉండడం వలన మీకు అనేది ఆస్తి రాదని చెప్తారు. దానివల్ల ఆ స్త్రీ అనేది అసలు పేపర్లు తెచ్చి మీకు పూర్వీకుల ఆస్తి అనేది మీకు వచ్చేటట్టుగా చేస్తుంది. కోర్టుకు హాజరుపరుస్తుంది ఆ పేపర్లను. దానివల్ల మీకు పూర్వీకుల ఆస్తి మొత్తం మీకు వస్తుంది. దాంతో మీరు ఆనందంతో ఎగిరి గంతేస్తారు. ఇక ఫేవరబుల్గా అవుతుంది. దీని కారణంగా కూడా మీ పూర్వీకుల నుంచి ఆస్తి అనేది మీకు రాబోతుంది. ఈ రాశి ద్వారా మీకు ఈ విషయం అనేది తెలియడం ద్వారా మీకు ఆ స్త్రీ ఎంతో రకాలుగా అంటే ఆమె మీకు ఎవరు ఏం చేస్తారని తెలియదు, కానీ ఆమె మీకు మాత్రం ఈ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. ఎన్నో రకాలుగా కూడా ఆ స్త్రీ మీకు మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రకాలుగా పూర్వీకుల ఆస్తి మీకు కలిసి వస్తుంది. ఇక ఈ విధంగా అనేది జరుగుతుంది. కాబట్టి చూశారు కదండి, కన్యా రాశి వారి జూన్ 29వ తారీఖు ఆదివారం రోజున మీ ఇంటికి ఏ బంధువు రావడం వల్ల మీకు ఏ రకంగా లాభాలు రాబోతున్నాయో, మీకు డబ్బు ఏ విధంగా రాబోతుందో కూడా ఆ స్త్రీ మీకు ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి, ఆ స్త్రీ వల్ల ఎటువంటి జవాబు అనేది మీకు ఇవ్వబోతుంది, ఆ స్త్రీ వల్ల మీకు ఎంతో ఉపయోగం ఉందనేది మీరు తెలుసుకున్నారు కదండి. ఆ స్త్రీ అనేది మీకు టైంకు కోర్టుకు ఆ పేపర్లు అయితే తెచ్చి ఇవ్వడం వల్ల మీకు ఎంతో ఆస్తికి సంబంధించినటువంటి ఎంత లాభం వచ్చిందో మీరు తెలుసుకున్నారు కదండి. ఆ స్త్రీ కనుక మీకు టైంకు వచ్చి కోర్టుకు ఆ పత్రాలను హాజరుపరచకుంటే మీకు చాలా ఆస్తి నష్టం చాలా జరుగుతుందండి. కానీ ఆ స్త్రీ వల్ల మీరు చాలా మంచి ఫలితం అయితే పొందుకున్నారు. కాబట్టి మీరు ఆ స్త్రీకి ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా తక్కువేనండి. ఇక కాబట్టి ఈ వీడియో కనుక మీకు అలాగే కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క పర్సనల్ విషయాలతో అటువంటి వ్యక్తులు షేర్ చేయకండి. కొంతమంది మనస్తత్వము ఏ విధంగా ఉంటుందంటే అందరినీ కూడా సొంత వ్యక్తులుగా భావిస్తూ ఉంటారు. అలా చెప్పకూడని విషయాలు కూడా ప్రతి ఒక్కరితో కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. మీ జీవితంలోనే ఏదైనా సరే అభివృద్ధి వచ్చింది అంటే కనుక అది నలుగురితో చెప్పకుండా మీకు మనసు అనేది మనసులో ఉండదు. ఆ విధానంగా అయితే చెప్పడం మూలాన ఎవరైతే మీ యొక్క కీడును కోరుకుంటారో వారి యొక్క కళ్ళు కుళ్ళు అసూయ ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితం పైన నెగిటివ్ ఎనర్జీని చూపించి మీ యొక్క జీవితంలో అనేక రకాలుగా సమస్యలను అయితే తెచ్చిపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే మీకు చాలా అవసరం. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు కూడా గొడవలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. సొంత ఇంటిని కలిగి ఉన్న వ్యక్తులకి రెంట్కున్న వాళ్ళకు అంటే మీ యొక్క గృహంలో ఎవరైతే రెంట్కు ఉంటున్నారో వారితో కూడా గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే గృహాన్ని నిర్మితం చేయాలని అనుకుంటుంటారో ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అంటే ల్యాండ్ ఉంది, గృహ నిర్మాణాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నారు, కానీ దానికి సంబంధించినటువంటి మీరు సరైన డిసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఈరోజు ఖచ్చితంగా కూడా దానికి సంబంధించినటువంటి డిసిషన్ అయితే తీసుకుంటారు. ఈ కుటుంబ సభ్యులతో చర్చించడం ఒకటి, బయట వ్యక్తులతో దీని గురించి మాట్లాడే అవకాశాలు అయితే రాగా కనిపిస్తున్నాయి. అంటే కన్ఫ్యూజన్లో ఉన్నవారు కూడా క్లారిటీగా అయితే రాబోతున్నారు. మీ యొక్క ప్రాపర్టీస్ని కూడా సేల్ చేయడానికి చాలా కాలంగా కూడా అనుకూలంగా ఉంటున్నారు. సరైన ధర రావడం లేదని నిరాశలో ఉన్నారు. మీ యొక్క జీవితంలో ఊహించడం మలుపైతే కనిపిస్తూ ఉంది. మీ యొక్క ప్రాపర్టీ సరైన ధర పలికే అవకాశాలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఒక పార్టీ మేము ముందుకు వచ్చే అవకాశాలు అయితే కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి. కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామితో ఏదైనా ఒక విషయంలో అంటే వారి పుట్టింటి వారి తరపున గురించి ఏదైనా సరే మీరు ఒక విషయం మాట్లాడినప్పుడు అది కాస్త గొడవగా మారే ప్రమాదం అయితే ఉంది. మనసులో నొప్పించే మాటలు అసలు మాట్లాడకుండా కండి, లేకపోతే మీరు నష్టపోయే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే మీకు చాలా అవసరం. మీ యొక్క బంధాలపైన కూడా అది ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు అయితే పాటించాలి.
అయితే కన్యా రాశి వారు శివారాధన చేసుకోవడం ద్వారా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు అయితే పొందుకోగలుగుతారు. చూసారు కండి, ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.